నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ద్వాదశ రాశుల వారికి మకర సంక్రమణం తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటివరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండుంటారు సో మరి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలగాలి అంటే చక్కటి పరిహారాలు తెలియాలి కదా రాశిపరంగా మరి ద్వాదశ రాశుల వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అని తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం గురువుగారు నమస్కారం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మకర సంక్రమణం తర్వాత ద్వాదశ రాశుల గురించి చెప్పుకుంటున్నాం కదా సో అందులో భాగంగా 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ సమయంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు? సింహరాశి వారికి కనుక గమనించుకున్నట్లయితే ఈ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గ్రహ సంచారం తెలుసుకుందాం. 12వ ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం, అలాగే గురువు దశమ స్థానంలో వక్రీకరించి స్థితి పొంది ఉండడం, 2వ ఇంట కేతువు, 5వ ఇంట బుధుడు, 6వ ఇంట రవి శుభస్థానము, 7వ ఇంట శని శుక్రుడు, అలాగే ఈ రాహువు 8వ ఇంట. వెరసి చూసుకున్నట్లయితే మనకు ఒక కేతువు మరియు శుక్రుడు శని ఈ 3 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కుజుడు 12వ స్థానంలో వక్రీకరించి ఉన్నప్పటికీ కూడాను ప్రధానంగా ఈ లాభ ఫలితాలని ఇస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా లాయర్ రంగము కానీ, భూ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఈ భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ, రైతులు కానీ చాలా లాభస్థానంలో స్థితి పొంది ఉంటారు. అన్నిటికంటే మించి మొక్కవోని ధైర్యంతో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ధైర్య సాహసాలకి కొదవ లేకుండా అన్ని విధాలుగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గురుగ్రహ ప్రభావం కూడా చూసుకున్నట్లయితే గురువు కూడాను వక్రీకరించి దశమ స్థానంలో ఉన్న నవమ ఫలితాలు కూడా ఇస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో ప్రవేశాన్ని పొందుతారు. ఉన్నత విద్య అభ్యసించడానికి మార్గాలు సుగమం చేసుకుంటారు. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఒక్కటే కొంత నష్ట ఫలితాలను అనగా ముఖ్యంగా ధనపరమైనటువంటి నష్టాలు కలిగించడం, అనగా ఎవరికైనప్పటికీ కూడాను డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి మళ్ళీ రావు. కాబట్టి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఈ వెన్నుముక సంబంధించినటువంటి సమస్యలు బాధిస్తాయి. ఈ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలుగా పాటించండి. ఇక ముఖ్యంగా సింహరాశిలోకి సంబంధించినటువంటి 7వ స్థానంలో శని శుక్రుల యొక్క ప్రభావం వెరసి చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశి వారు స్త్రీపరమైనటువంటి విద్వేషాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. అకారణముగా స్త్రీల వలన కష్టాలు, కాబట్టి వాళ్లతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రవి ప్రభావం ఉన్నటువంటి కారణం చేత అద్భుతంగా గోచరించడం, నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, లేదా ఈ సంబంధించినటువంటి ఉద్యోగాన్ని మార్పు కోరుకునేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ రవి సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి యోగదాయకాన్ని కలగచేస్తున్నాడు. ఇక బుధుడు కూడాను 5వ స్థానంలో ఉండడం ధన లాభాధిపతి, కాబట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లేదా మెదడుతో పని చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనగా ఏంటి, ఏదైనా ఆలోచన చేసి ఆ ఆలోచనలని వాళ్ళు కార్యరూపంలో దాల్చుకునేటువంటి వాళ్ళకందరికీ కూడాను, బుద్ధి కుశలతతో పనిచేసేటువంటి వాళ్ళకందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావము కొన్ని అనుకోని సంఘటన వల్ల ఖర్చులు అనుకోకుండానే ఎక్కువగా జరుగుతాయి. ఊహించని విధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, భూ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వెండర్స్, కర్రీ పాయింట్స్, అలాగే తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, రెస్టారెంట్స్, హోటల్ బిజినెస్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను చాలా వ్యాపారంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్స్, ఐరన్, స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చర్మ సంబంధ తోలు సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, 4th క్లాస్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా కానీ 4th గ్రేడ్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను కొన్ని కష్టములు తప్పవు. ముఖ్యంగా
ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇతరుల వలన ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఈ 11-12 రోజుల్లో గోచరమవుతున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. మంచి ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏతావాత ఈ యొక్క 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుందనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జనవరి 29వ తారీఖు రోజున మౌని అమావాస్య చాలా ప్రభావవంతమైనటువంటిది. ఆ రోజున శ్రవణ నక్షత్రం కూడా ఉన్నటువంటిది. కావున ఆ రోజున సంబంధించి జాతకరీత్యా వివిధ సమస్యలు, ముఖ్యంగా శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ధనపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటివి, ఈ ప్రయోగ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి దశమహావిద్యలలో భాగంగా ప్రత్యంగిర హోమము, బగలాముఖి హోమము, ధూమవతి హోమము, రాజశ్యామల హోమము, వారాహి హోమములు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ఊహించని విధంగా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. జాగ్రత్త పడండి. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 22, 23వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయము, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, మీ యొక్క సమస్యలకి ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా అందడము, ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 24, 25, 26 ఈ తారీఖుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు, గృహోపకరణాలు, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. 27, 28వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే అధిక శ్రమ, శారీరక ఒత్తిడి ఇవన్నీ ఎక్కువగా ఉండడము, అనారోగ్యము చేసేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. 29, 30వ తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. అన్నిటికంటే మించి మీ యొక్క ఖర్చులకి, అవసరాలకి మించినటువంటి ధనాదాయం మీకు కలుగుతుంది. 31వ తారీఖు రోజున మీరు చేసేటువంటి ప్రతి పనులలో ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు అన్నీ కూడాను సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ధనాదాయం కూడా బాగుంటుంది. అలాగే దాంపత్య సమస్యలు, వ్యాపార భాగస్వామి సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, మరి ఈ 11 రోజుల వ్యవధిలో ఈ సింహరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే గనక వారి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉందంటారు? ఈ యొక్క 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ప్రధానంగా కాలభైరవాష్టక పారాయణము, రుద్రకవచము ప్రతిరోజు 3 సార్లు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, సో రాశిపరంగా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే పాటించాల్సినటువంటి పరిహారాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.